కాలువను శాంక్షన్ చేయడం జరిగింది. ఇది వాస్తవం. ఇప్పుడు ఈ రోజు నాడు మీ అందరికీ కళ నెరవేరుతుంది. అంతకంటే ముందు ఒక చిన్న కాలు ఉండేది, అది కూడా నా సొంత డబ్బులతోని చేయించిన. కాకుంటే 2 కాలువలు ఒక దగ్గర ఉండొద్దని చెప్పేసి నన్ను కూడా అడిగినప్పుడు ఈ కాలువ శాంక్షన్ అయినప్పుడు నేను ఒకటే మాట చెప్పినా, సార్ ఆ కాలువ ఓన్లీ తాటుకునే వరకే పనికొస్తుంది, కానీ చుట్టూ 10 గ్రామాలకు ఈ కాలువ పనికొస్తుంది కాబట్టి ఆ కాలువ లేకున్నా పర్లేదు, ఈ కాలువ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రకంగా రైతుల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని పనిచేయడం జరిగింది. ఏదేమైనా కళ్యాణ్ శ్రీ గారు వారని ఈ కాలువ శాంక్షన్ అవ్వడు, పని జరుగుడు అందరికి కూడా రైతులకు చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి, మనకు ఈ బాధలు తీరుతాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. కళ్యాణ్ శ్రీ గారికి తాటికొండ ప్రజల తరఫున ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, సార్ చిన్న సైడ్ కాల్స్ కూడా చేస్తున్నారు, కొంత రైతుల కన్సల్ట్ చేసి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. రైతుల కన్సల్టేషన్ కూడా కొద్దిగా తీసుకోవాలని చెప్పేసి ఎక్కువ ఇబ్బంది కాకుండా, నిజంగా అవసరం కాడనే కాలువలు చేయాలి, కానీ అవసరం లేని కాదు సార్, దయచేసి అది డ్రాప్ అవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లాగే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే ఈ కాలువలు ప్రాజెక్టులు, దయచేసి మీరందరూ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అందరూ కూడా కలిసికట్టుగా లోకల్ బాడీ ఎంపీటీసీలైనా జెడ్పీటీసీలైనా సర్పంచ్లైనా మన అధిక మెజార్టీగా తీసుకొస్తేనే మన ఎమ్మెల్యే గారు కూడా గౌరవం ఉంటుంది. ఆ రకంగా అందరూ పనిచేయాలని చెప్పేసి పేరున ప్రతి కార్యకర్తకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మల్లనగండి కుడికాలువ నీటిని విడుదల చేయడానికి విచ్చేసిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కళ్యాణ్ శ్రీ గారు, అట్లాగే ఎంపీ శ్రీమతి కావ్య గారు, వారికి తాటికొండ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈ మల్లన్నగండి కుడికాలువ దాదాపు 4 సంవత్సరాల క్రితము ఫస్ట్ ఒక చిన్న కాలువ 2 కోట్ల రూపాయలతోని అప్పుడున్న గవర్నమెంట్ శాంక్షన్ చేసింది, ల్యాండ్ అలొకేషన్ లేకుండా. ఆ కాలువ అప్పుడున్న లీడర్స్ చేసి మధ్యన వదిలిపెట్టారు. తర్వాత మేము తాటికొండకు సర్పంచ్గా వచ్చిన తర్వాత మా మిసెస్ సర్పంచ్ ఉండే, నేను వైస్ ఎంపీకి ఉంటే నా సొంత పైసలతో సుమారు 45 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కాలువను కంప్లీట్ చేసి వల్లభరాయ చెరువుకు అట్లాగే కింద ఉన్న రేగులకుంటకు నీళ్ళు ఇచ్చి 3 పంటలు దాదాపు పండించారు. తద్వారా ఏమైందంటే పెద్ద కాలువ కావాలని చెప్పేసి అప్పుడు కింది రైతులకు కూడా, కింది ఊరికి దాదాపు 10 ఊర్లకు గ్రామ ప్రజలందరికీ కూడా నీళ్ళు కావాలని అప్పుడు ప్రపోజల్ పెడితే, ఆ కాలువకు నా సొంతంగా 9 లక్షల రూపాయలు పెట్టి హై లెవెల్ కెనాల్కు 9 లక్షల రూపాయలు పెట్టి సర్వే చేయించి డిపిఆర్ చేయించి అప్పుడున్న ఎమ్మెల్సీ కళ్యాణ్ శ్రీ ద్వారానే ఆ కాలువ శాంక్షన్ అయింది. తద్వారా ఏంటంటే ఇప్పుడు 10 గ్రామాలకు 11 గ్రామాలకు ఇప్పుడు ఉపయోగపడింది. ఈ రోజు నాడు వాళ్ళ కళ నెరవేరింది. నేను నా సొంతంగా డబ్బులు ఆ కెనాలు, చిన్న కెనాలు మనం పెద్ద కెనాల్ శాంక్షన్ అయినప్పుడు చిన్న కెనాల్ కూడా ఇంక్లూడ్ చేయమని, ఎస్టిమేట్ ఇంక్లూడ్ చేయమని మనం కోరడం జరిగింది. అయినా కూడా అది ఇంక్లూడ్ కాలేదు. నేను నష్టపోయినా, అయినా కూడా ప్రజల గురించి నష్టపోయానని చెప్పేసి రైతులంతా సంతోషపడాలని అయినా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ, ఈరోజు నాడు రైతులందరూ కూడా నీళ్లు విడుదలైనందుకు అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ సందర్భంగా కళ్యాణ్ శ్రీ గారికి నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మన పదవులు